మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి, మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడారు. రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవహేళన చేస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన్ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలన్నారు. అగ్రవర్ణాల పేదలు, శ్రమజీవులు, కార్మిక కర్షక జీవులు వీళ్ళందరూ కూడా ఎంతైతే భగవంతుణ్ణి స్మరిస్తారో, ఎంతైతే భగవంతుని పూజిస్తారో, ఈ ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల పేదలు, ఈ శ్రామిక కర్షక జీవులు వీళ్ళందరూ కూడా అంతే పెద్ద ఎత్తున అంబేద్కర్ గారిని పూజిస్తారు అన్నది నిజం. రాజ్యాంగం రచించుకోకపోతే, ఆ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలు అమలు చేయకపోతే 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఆయన అంత 200 సంవత్సరాల తర్వాత కూడా ఏమి కావాలి అని ఆలోచన చేసి రచించిన ఆ గ్రంథాన్ని మనకిచ్చి, ఆ గ్రంథం మన పురాతనలో ఉన్నటువంటి మన మహాభారత రామాయణ గ్రంథాల తర్వాత అవి ఎంత ప్రాముఖ్యత చెందినవో బ్రతకడానికి, అవి సంస్కారం నేర్పినాయి, ఇవి బ్రతకడానికి అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాన్ని మనకి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మనలాంటి మానవుల నియోజకవర్గాలైనా, నాలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనా ఈరోజు రాజకీయ పరంగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు సొసైటీలో నిలబడగలుగుతున్నాడంటే, నిలబడ్డా కూడా ఇంకా 100 రకాల అవమానాలు పడుతున్నా కూడా నిలదొక్కునే శక్తినిచ్చినటువంటి గ్రంథమే మన భారత రాజ్యాంగం రచించుకున్న అంబేద్కర్ రాసినటువంటి గ్రంథం అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బరాబర్ భగవంతులు ఎంత ఆరాధ్యంగా పూజిస్తామో బతకడానికి అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల కూడా అదే గౌరవం ఉందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఈ విధంగా అవమానపడడం కొత్తది కాదు. కానీ ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ అవమానాలన్నీ కూడా ఎందుకు పడతా ఉన్నాయంటే, ఖచ్చితంగా 100% దీని ద్వారా చైతన్యవంతులమై బయటకు వచ్చి మాట్లాడి నిర్భయంగా శక్తి ఇచ్చేటువంటి ఇటువంటి భారత చట్టం రాసుకున్నటువంటి, మన భారత రాజ్యాంగం రాసుకున్నటువంటి మన గ్రంథాన్ని మనం చేతపూడినాం కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. అదే మాటని ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా బుక్ చేతబట్టి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రియాంక గాంధీ గారు కూడా గెలిచిన తర్వాత అదే బుక్ పట్టుకొని చేశారు. ఖచ్చితంగా మనం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ, పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఏ రోజైతే మాట్లాడిన మసడు మేము అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీకి అంబేద్కర్ విగ్రహం దగ్గర వెళ్ళి ఆ కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలిపించిన మేరకు ఈరోజు ప్రతి దగ్గర, ఈరోజు నాకు యాక్చువల్గా నాన్పేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమంలో పోయేది ఉండే, కానీ కొన్ని మన ఎంపీపీ గారు చనిపోయారు కాబట్టి పోలేకపోయాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి మా పత్రికా సోదరుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా కించపరిచే విధానాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కంటే ముఖ్యంగా ప్రజల తరఫున ఖండిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్న పేదల తరఫున లేదా కార్మిక కర్షకుల తరఫున ఏ రాజ్యాంగం ద్వారా, ఏ రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు మా బతుకులు బాగుపడ్డాయన్న మాట, ఇది అక్షర సత్యం అన్న మాట మనం ఒక్కసారి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దీని పట్ల ఆయన ఈ వర్డ్స్ విత్డ్రా చేసుకోవాలా, ఖచ్చితంగా దీనికి అపాలజీ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధానం ఏర్పడ్డప్పుడు మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మరి ఇలాంటి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రపంచ దేశాలని కూడా చూసే విధంగా ఆ రాజ్యాంగం రచించబడి ఉన్నది. ఈరోజు ప్రపంచ దేశాలను చూస్తూ ఉన్నాయి ఈ రాజ్యాంగం ఇంత లోతైన ఆ తెలివిమంతుడు ఎవరిని, అక్కడ ఆ తెలివిమంతుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్న విషయాన్ని మనమందరం గ్రహించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా, ఏఐసిసి పరంగా ఏ కార్యక్రమాలు తీసుకున్న పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. దీంతో పాటు ఇంకొక మాట, మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, అల్లు అర్జున్ గారు ఏదైతే సినిమా థియేటర్ రావటం, పర్మిషన్ ఉందా లేదా తెలుసుకోకుండా రావటం, తెలిసి వచ్చిన తర్వాత కూడా ఆ తొక్కిసలాటలో ఒక పేద కుటుంబం నుంచి ఏదో కొడుకు ఇష్టపడ్డాడు, ఆయన చూస్తాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడ పోయి 3000 రూపాయలకి టికెట్ కొనుక్కొని నిలబడి చూస్తూ ఉంటే, ఆ చూద్దామనే
కుతూహలంతో చనిపోయినటువంటి ఆ కుటుంబం గురించి 2 బయట శవాలు పడి ఉన్నాయి. దయచేసి మీరు బయటికి రండి, మీరు వెళ్ళిపోతేనే కదా ఈ ప్రాంతం అంతా. జనరల్గా హీరో అంటే ఖచ్చితంగా అందరూ క్లబ్ అవుతారు, అంటే సినిమా అయినాక పోతామని చెప్పడం లేదు. అక్కడ కమిషనర్ గారు వచ్చి లేదు మీరు పోకపోతే మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోవడం. ఆ వెళ్ళిపోయిన తర్వాత 20 రోజుల వరకు ఎవరు కూడా ఆ చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించలేదు, ఆ కోమాలో పోయిన బాబుని పరామర్శించలేదు. ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా అని అనుకున్నప్పుడు మాట వినలేదు అని చెప్పేసి చెప్పినప్పుడు ఒక్కరోజు ఆయనకి రిమైండ్ తీసుకొని పోవడం వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఆయనకు సానుభూతి తెలిపింది. ఎస్ తెలపవచ్చు, అది వాళ్ళ విద్యుత్ ధర్మం, వాళ్ళకి సంబంధిత సహచరుడు కాబట్టి. కానీ ఈరోజు ఒకసారి ఒక హీరోని ఒక సినిమాలో ప్రొజెక్ట్ చేయాలంటే ఒక క్యారెక్టర్ బిల్డప్ చేయాల్సి వస్తుంది. ఆ హీరోని చూపెట్టాలంటే ఒక క్యారెక్టర్ మంచి ఫైటరో, మంచి డ్యాన్సరో, లేకపోతే మంచి క్యారెక్టర్ ఉన్నాడో, ఒక సాయం చేసినోడో, సాయం చేసి పంపబడడం అని చెప్పి చూపిస్తేనే కానీ ఆ హీరోయిజం నిలబడుతుంది, లేకపోతే సినిమా అట్టని ఫెయిల్ అవుతుంది. మరి నిజ జీవితంలో మీరు హీరోగా ఉండి మరి మీరు చేసిన పని మరి ఈరోజు సామాన్యుని వైపు ఉండాలా, మరి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. ఖచ్చితంగా ఆ బాధిత కుటుంబానికి అనునిత్యం పర్యవేక్షణ చేసుకుంటూ ఆ పిల్లగానికి మంచి వైద్యం అందించి ఇప్పటికీ కోమాలో ఉన్న పిల్లగానికి సంబంధించినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక 50 లక్షలు నిన్న ఖచ్చితంగా అందరు కలిపి 50 లక్షల రూపాయలు ఇచ్చే కుటుంబాన్ని ఆదుకున్న స్థితిగతులు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి ప్రియతమ రేవంత్ రెడ్డి గారు మరి హీరోనా లేకపోతే హీరోయిజం చేసుకుంటూ తను చేసినటువంటి పనిని కూడా అరే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నా క్యారెక్టర్ యాక్సెస్ చేస్తా ఉందని చెప్పి మాటలు చెప్పడం హీరోనా ఒక్కసారి మీడియా ద్వారా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఒక తెలంగాణనే కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక ముఖ్యమంత్రి గారు ఒక సామాన్యుని కోసం ఒక ఫిలిం ఇండస్ట్రీ ద్వారా గొడవ పెట్టుకున్నాడే, నిజంగా కూడా సామాన్యుని పక్షాన్ని నిలబడ్డ ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసే స్థాయికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా సూక్ష్మంగా దీన్ని పెద్ద ఎత్తున భూతత్వం చూపించి తప్పును వెతికితీసి దాన్ని బయట చూపించే ప్రయత్నం చేయకుండా 100% పేదవాళ్లకు బీదవాళ్లకు 100% ఎంబడి ఉండి నేను ఉన్నా అని చూపించి భరోసా కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారి గురించి ఇప్పుడు యావత్ రాష్ట్రాలు ఆలోచన చేస్తూ ఉన్నాయన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టకుండా నిజంగానే నేను ఒక పొరపాటు చేసిన మనం పోయేది ఉండే అని పోయి అదే హీరో ఇంటికి పోయి మాట్లాడేస్తే ఈరోజు ఈ సమస్య వచ్చేదే కాదు, ఆ ఉత్పన్నం అయ్యేదే కాదు అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఇప్పటికైనా సామాన్యుని వెంబడి సామాన్య జీవితం కోసం సామాన్య వ్యక్తి బ్రతకడం కోసం ప్రయత్నం చేస్తూ అన్వేషణలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున పూర్తి స్థాయిలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలందరూ కూడా వెన్నంటి ఉన్నారు. మొన్న కూడా చెప్పిన మీటింగ్లో 100% ఖచ్చితంగా ఆయన తీసుకునే ప్రతి కార్యక్రమం పేదల పక్షాన్ని నిలబడి ఉన్నది. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఈరోజు ఈ రాష్ట్రం ఇంత దుస్థితిలో ఉన్నా కూడా మాట కోసం రైతుల సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశం కోసమే ఎన్నో కార్యక్రమాలు 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దాంట్లో భాగంగానే మక్తల్ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి 341 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో రైతులకు రుణమాఫీ జరిగింది. ఇది రైతుల ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం అని మరొకసారి రుజువు కాపాడ్డదన్నమాట మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ప్రజానికాన్ని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా ఎన్నెన్నో ఎవరో మాట్లాడుతున్నా కూడా అనునిత్యం రోజుకు 16 గంటలు నేను ధన్యుని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వారానికి ఒక్కసారి జూమ్ మీటింగ్లో సీఎం గారితో మాట్లాడే అవకాశం ఈరోజు వాళ్ళు మా వాళ్ళు ఇచ్చిపోయారు. ఇప్పుడు ఈ స్కూల్ టీచర్స్ అందరూ కూడా కస్తూర్బా టీచర్స్ స్టాఫ్ అందరూ కూడా ఇచ్చిపోయారు. నిజంగా కూడా ఈరోజు రేపు జూమ్ మీటింగ్లో మాకు టైమింగ్ పెట్టేస్తే ఆ టైమింగ్లో మాకు మాట్లాడడానికి ఒకసారి మా తాన కూడా ఇంతమంది టీచర్లు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సరైన సదుపాయాలు టైమింగ్ బాండ్ చేయమని చెప్పి అడుగుతూ ఉందని చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. ఇంతకంటే అర్థంలాగా ప్రభుత్వం నడిపించే విధానం అనేది అయితే నేను కూడా దాదాపు 30 ఏళ్ళ రాజకీయాలు ఉండబట్టి నేను కొంత చూసిన. నేను సర్పంచ్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ చూసిన, నేను జెడ్పీటీ చిన్నగా టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిన, నేను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండి చూస్తున్నా. ఇంత అంటే ఒక వ్యక్తిని అప్రోచ్ అయ్యే విధానమే చాలా గొప్పది. ఆ అప్రోచ్ అయ్యే విధానం మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మరొకసారి ఈరోజు వార్డు సభ్యుని కానుంచి పార్లమెంట్ వరకు నిలబడేటువంటి శక్తిని, యుక్తిని, అవసరాన్ని తాను రాజించిన
రాజ్యాంగం ద్వారా నిలబడే శక్తినిచ్చినటువంటి అంబేద్కర్ గారిని ఇంకొకసారి కించపరిస్తే మక్తల్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కించే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తామన్నమాట గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అంబేద్కర్ గారిని అవమానపరిచిన, రాజ్యాంగాన్ని అవమానపరిచిన సహించే ప్రసక్తే లేదు అన్నమాట మా మీడియా మిత్రుల ద్వారా యావత్ సమాజానికి లేదా ఈ కించపరిచే వ్యక్తులకు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.